హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వాటితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకకి కుంకి ఎలిఫెంట్స్ కోసం మనం వెళ్ళడం చూస్తాం సార్. అంటే చిత్తూరు, పార్వతీపురం ఈ ప్రాంతంలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, వీటిని తరమాలంటే కుంకి ఎలిఫెంట్స్ కావాలి అని చెప్పేసి ఆయన వెళ్ళారు. అయితే ఇప్పుడు చర్చ మొదలైంది సార్, ఏంటి కుంకి ఎలిఫెంట్స్, వీటి వల్ల ఏనుగులను ఏ విధంగా తరుముతారు, వీటికి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి మరి వీటి గురించి డీటెయిల్స్ ఏమి ఉన్నాయి సార్? పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్ళాడు. అక్కడ అటవీ శాఖ మంత్రి ఆయన్ని కలిశారు. సో కలిసి ఈశ్వర్ ఖండ్రే, ఆయన పేరు ఈశ్వర్ ఖండ్రే అనే అటవీ శాఖ మంత్రిని కలిసి చర్చలు జరిపారు. దాదాపు 7 అంశాల మీద ఎంఓయూతో సంతకాలు చేశారు. అందులో ఒకటి ఏంటంటే కుంకి ఎలిఫెంట్స్ని అడిగాడు పవన్ కళ్యాణ్. అందులో 8 కుంకి ఎలిఫెంట్స్ని కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడానికి ఒప్పుకునింది. అయితే ఇప్పుడు చర్చ అంతా కూడా కుంకి ఎలిఫెంట్స్ అంటే ఏంటి అంటే 2 అంశాల మీద పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో చర్చలు జరుగుతుంది. ఒకటేమో గంధద గుడి సినిమాలో రాజ్ కుమార్ అడవుల్ని రక్షించే పాత్ర వేస్తే ఇప్పుడేమో అడవుల్ని నాశనం చేసే స్మగ్లింగ్ పాత్రలో హీరోలు వేస్తున్నారని కామెంట్ చేశాడు. ఇది అల్లు అర్జున్ పుష్ప సినిమా దృష్టిలో పెట్టుకొని కామెంట్ చేశాడని తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అది ఆల్రెడీ మనం మాట్లాడాం. అదొక టాపిక్. అయితే రెండో టాపిక్ కుంకి ఎలిఫెంట్స్. అసలు ఈ కుంకి ఎలిఫెంట్స్ ఏంటి, కుంకి ఎలిఫెంట్స్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతుంది, వాటి వల్ల ఉపయోగం ఏంటి? పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్లో అటు పార్వతీపురం అడవుల్లో, ఇటు చిత్తూరు జిల్లాలో కుప్పం రామకుప్పం అంటాం. రామకుప్పం అనేది ట్రై జంక్షన్ అంటారు. ట్రై జంక్షన్ అంటే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి ట్రై జంక్షన్. ఈ అడవులు మిక్స్ అయి ఉంటాయి. సో ఏనుగులు అడవుల్లో నుంచి జనాల్లోకి వచ్చేసి జనావాసాల్లో పొలాలని ధ్వంసం చేయడం, ప్రజల్ని చంపడం అనేది చేస్తుంటాయి. నేను పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్నప్పుడు ఈ ఏరియాలో ఎక్కువ పనిచేసాం. నేను కూడా కుప్పం, రామకుప్పం ఏరియాలు తాండాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. ననియాల తాండా ఇప్పుడు కూడా ఏనుగుల క్యాంప్ అక్కడ ఉంది, ననియాల క్యాంప్ అంటారు దాన్ని. అలాగే అక్కడంతా కూడా ఏంటంటే ఈ అడవులు, దట్టమైన అడవుల్లో స్మగ్లర్స్ ఉండడం, లేకపోతే రకరకాల అటవీ ఉత్పత్తుల్ని వేటగాళ్ళు వెళ్ళడం, దానివల్ల అక్కడ వాళ్ళకి డిస్టర్బ్ అయ్యి, రెండోది అనేక అడవుల్లో పరిశ్రమలు కూడా స్థాపిస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. ఆ డిస్టర్బెన్స్తో అవి ఇటు వస్తున్నాయి ఆహారానికి. సో ఈ ఆహారానికి వచ్చి వీళ్ళ మీద పడుతున్నాయి మనుషులు. మేము అప్పుడు ఏనుగుల రాజ్యం అనే ఒక బుక్లెట్ కూడా తీసుకొచ్చామన్నమాట, ఏపీ సేల్స్ తరఫున, పౌర హక్కుల సంఘం తరఫున. సో ఈ ఏనుగులు వచ్చి దాడులు చేయడం, పంట నష్టము, మనుషుల్ని ఇది. ఏనుగుల్ని కానీ ఏమన్నా చేస్తే మాత్రం వీళ్ళ మీద అటవీ చట్టం కింద ప్రజల్ని అరెస్ట్ చేస్తారు. అప్పుడు మనిషి ముఖ్యమా, ఏనుగు ముఖ్యమా అన్న చర్చ కూడా నడిచిందనమాట. అలాగే అది ఎప్పటి నుంచో ఉంది. కొన్ని దశాబ్దాల నుంచి ఏనుగుల ప్రాబ్లం కుప్పం ఏరియాలో ఉంది. అట్లాగే పార్వతీపురం ఏరియాలో కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏనుగుల్ని గ్రామాల్లోకి వస్తున్న వాటిని తరమాలంటే మామూలుగా డప్పులు కొట్టడం, ప్రజలు పెద్ద పెద్ద గావు కేకలు పెట్టడం, పెద్ద సౌండ్ వచ్చేట్టుగా ఇప్పుడు ఈ మధ్య యాంప్లిఫైర్లు పెట్టడం, ఇవన్నీ కొంత చేస్తున్నారు. అయితే దానికి సరిపోవట్లేదు. కొన్ని ఏనుగులు అలవాటు అయిపోయి వీటికి కూడా డప్పులు కొట్టినప్పుడు బిగినింగ్లో భయపడతాయి. అవి మెల్లగా అవి కూడా అడ్జస్ట్ అవుతాయి, అలవాటు అవుతాయి. ఇదేదో వీళ్ళు చేస్తున్నారులే అని మెల్లగా అవి అలవాటు అవుతాయి. అందువల్ల పోవట్లేదు. సో దాంతో ఏం చేయాలంటే కుంకి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కుంకి అనేది పర్షియన్ వర్డ్. కుంకి అనేది మళ్ళీ మలయాళంలో పాపులర్ అయింది. తమిళ్లో ఒక సినిమా కూడా కుంకి అనే సినిమా కూడా వచ్చింది. కుంకి అంటే ఏంటంటే ఏనుగు మన సంరక్షణలో ఉంటుంది, మనం చెప్పినట్టు వింటుంది. ఇతర ఏనుగులు దాడి చేసినప్పుడు ఈ ఏనుగు ఫైట్ చేస్తుంది, ఫైట్ చేసి వాటిని తరిమేస్తుంది. కుంకి ఏనుగులు మెయిన్గా మగ ఏనుగులనే తీసుకుంటారు. ఎందుకంటే మగ ఏనుగులు ఒంటరిగా తిరుగుతుంటాయి, ఆడ ఏనుగులు గుంపులుగా ఉంటాయి, పిల్లలు వ్యవహారం ఉంటుంది. ఆడ ఏనుగులే దాడులు ఎక్కువ చేస్తాయి, ఎందుకంటే అవి గుంపులుగా వచ్చి దాడులు చేస్తాయి. మగ ఏనుగులు ఒంటరిగా ఉంటాయి. అందువల్ల ఒంటరిగా ఉండే ఏనుగును మచ్చిక చేయడం ఈజీ, గుంపులో ఉండే తీసుకొని వచ్చి ఏనుగును మచ్చిక చేయడం కష్టం. రెండోది మగ ఏనుగు డామినెంట్గా ఉండి ఫైటింగ్ బాగా చేయగలుగుతుంది. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వైల్డ్ ఏనుగును పట్టుకుంటారు, కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడు పట్టుకొని వాటికి ట్రైనింగ్ ఇస్తారు. ఎక్కువగా స్పర్శతో ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ననియాల ఏనుగుల క్యాంపు 2006లో ఏర్పడింది కుప్పం దగ్గర. అందులో 2 కుంకి ఏనుగులు ఉన్నాయి. ఒకటి దాని పేరేమో జయంత్ అని పేరు పెట్టారు, రెండోది వినాయక్ అని పేరు పెట్టారు. ఈ జయంత్కి ఏమో 54 ఏళ్ళు, వినాయక్కి 58 ఏళ్ళు. ఈ రెండింటి గురించి మావట్లు కొంత విషయాల్ని టీవీ ఛానల్తో పంచుకున్నారు.
సో వాళ్ళు మా వాళ్ళు కూడా కర్ణాటక వాళ్ళే, ఇప్పుడు ఇక్కడ ఈ జయంత్కి వినాయక్ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము బాగా రెగరస్ ట్రైనింగ్ ఇస్తాం, వీటికి కొన్ని విటమిన్లు ఫుడ్ అవి కూడా పెడతాము స్ట్రెంగ్త్ కోసం, కొంత నేచురల్గా వాటిని వదిలేస్తాం అడవుల్లో, అవే పోయి ఆహారాన్ని తీసుకొని తింటాయి, మళ్ళీ ఈవినింగ్ వస్తాయి, తర్వాత మేము కూడా కొంత పెడతాము. సో మేము ఎలాంటి ట్రైనింగ్ ఇస్తామంటే, ఎగ్జాంపుల్ చెప్పాడు, చెవి ఉంది, ఆ చెవికి వీళ్ళ కాలు తగిలిస్తే ముందుకు పొమ్మని అర్థం, చెవి వెనకాల తొడతో కొడితే వెనక్కి రమ్మని అర్థం, ఈ రెండు చెవుల మధ్యలో గట్టిగా నొక్కితే ఆగిపోమ్మని అర్థం. ఇలాంటివి వాటికి అలవాటు చేస్తారు, అలవాటు చేసి అవి వాటిని ట్రైన్ చేస్తారు. ఇప్పుడు ఈ గుంపులుగా వచ్చిన వాటి మీద దీన్ని ఈ రెండింటిని ఒక్కసారిగా వదులుతారు. ఓకే, వీళ్ళు కూడా పైన కూర్చుంటారు. సో వదిలితే ఇవి పోయి అటాక్ చేసి వాటిని తరిమేస్తాయి. కాబట్టి గుంపుల్ని తరవడం ఈ కుంకి ఎలిఫెంట్స్కి ఈజీనే, కానీ ఒక్కోసారి సింగిల్ ఎలిఫెంట్స్, మేల్ ఎలిఫెంట్స్ వస్తాయి, వాటితో కష్టం అంటారు. ఎందుకంటే అవి రోగ్ ఎలిఫెంట్ అంటారు, అంటే అవి గుంపులో గలవకుండా వైల్డ్గా ఉంటుంది ఆ ఎలిఫెంట్. ఆ ఎలిఫెంట్ని డీల్ చేయడం చాలా కష్టం. ఆ వైల్డ్ ఎలిఫెంటే ఎక్కువ మందిని చంపేది కూడా, ఈ రోగ్ ఎలిఫెంట్. సో ఈ రోగ్ ఎలిఫెంట్ని ఈ కుంకి ఎలిఫెంట్ వెళ్ళి ఢీకొంటుంది, ఢీకొని ఇది కొట్లాడుతుంది, దాంతో కాసేపు కొట్లాడి దాన్ని తరిమే వరకు రాదంట. ఇది అంత పట్టుదల దీన్ని నేర్పిస్తారు వీళ్ళు. అంటే వీళ్ళు దాన్ని తరిమేసి కానీ అది ఎంతసేపు అయినా పోరాడి తరిమేసి వస్తుందన్నమాట. అందుకని దీనికి విటమిన్లు శక్తిగా ఉండాలని వీళ్ళకి పెడుతున్నారు. ఇది బేసిక్గా కుంకి ఎలిమెంట్ల కథ. అంటే మనకి ఈ 2 కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయి తప్ప సరిపోయే కుంకి ఎలిఫెంట్స్ లేవు. ఇవి ఒక ఏరియాలో ఆ ననియాల తాండా ఏనుగుల క్యాంపులు మాత్రమే ఉన్నాయి. పైగా వాటికి ఏజ్ కూడా అయిపోయింది. ఒక ఏనుగుకి సంవత్సరానికి 2.5 నుంచి 3 లక్షల ఖర్చు వీళ్ళు పెడుతున్నారు. అక్కడ అడవిలో ఉంటూ ఇంత ఖర్చు పెడుతున్నారు, దీని మీద స్పెండ్ చేయాలి, మావోట్లకి శాలరీలు ఇవ్వాలి. వాళ్ళు కూడా మావోట్లకి ఏంటంటే ఏనుగుతో ఒక రకమైన పర్సనల్ అటాచ్మెంట్ వచ్చేస్తుంది. అసలు వాళ్ళు ఇండ్లకు పోయినా కూడా 4 రోజులు కూడా ఉండట్లేదంట, ఏనుగు వాళ్ళకి కలవరం వచ్చేస్తున్నారంట. అది కూడా వాళ్ళు పంచుకున్నారనమాట. అంతే, వీళ్ళతో అంత అటాచ్మెంట్ ఉంటుంది. ఆ ఏనుగు కూడా వీళ్ళ మాట మాత్రమే వింటుంది. అలాగా మావటి వాళ్ళ, అందుకని ఇప్పుడు 8 కుంకి ఎలిఫెంట్స్ని తీసుకొస్తున్నారు, సరిపోవని. 8 కుంకి ఎలిఫెంట్స్తో వాళ్ళ సిబ్బందే వస్తున్నారు ఇక్కడికి. అంటే మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేయాలి, కర్ణాటక వాళ్ళే. ఇప్పుడు కొత్తగా వేరే వాడు వస్తే వాళ్ళ మాట వినవు అనమాట. సో అలాగా వీటిని తీసుకొచ్చి వీటి ద్వారా గ్రామాల్లోకి వస్తే ఏనుగుల్ని ఇవి తరిమేస్తాయి. ఇది బేసిక్గా కుంకి ఎలిమెంట్ల కథ. సో పవన్ కళ్యాణ్, దీన్ని ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలి, చొరవ తీసుకొని. ఎందుకంటే ఇది దశాబ్దాలుగా ఉన్న ఏనుగుల సమస్య. దీనికి ప్రధాన కారణమైతే దట్టమైన అడవుల్లో కంపెనీలు పెట్టడం కావచ్చు, మైన్స్ తవ్వడం కావచ్చు, మన నాగరికులకి అవసరమైన, మనం ఇక్కడ ఇళ్ళు కట్టుకోవాలి, కలప అక్కడి నుంచి తీసుకురావాలి, ఇట్లా రకరకాల యాక్టివిటీలు అడవుల్లో పోయి వీళ్ళు చేయడం వల్ల, అట్లాగే స్మగ్లింగ్, వీటి వల్ల దట్టమైన అడవులు, నిజానికి వాటి ప్లేసుల్లో నుంచి మనం వాటిని తరిమేస్తున్నాం. ఏనుగులు మన మీద దాడి చేస్తున్నాయంటే కారణం మనమే. మనం వెళ్ళి వాటి దట్టమైన వాటి నేచురల్ హ్యాబిటెట్ అంటారు, నేచురల్ హ్యాబిటెట్ని డిస్టర్బ్ చేయడం వల్ల అవి అనివార్యంగా ఆహారాన్ని ఎత్తుక్కుంటూ గ్రామాల్లోకి వస్తున్నాయి. సో దాన్ని అరికట్టకుండా పవన్ కళ్యాణ్ కుంకి ఎలిఫెంట్లను తీసుకురావడం వల్ల సరిపోదు. అసలు సమస్య కారణం తెలియదని అధికారులు ఇప్పటికీ ఆయనకి చెప్పుంటారు, కానీ అది ఆయన అంత ఈజీ కాదు, అవన్నీ కంట్రోల్ చేయలేడు. ఎందుకంటే డెవలప్మెంట్ని నువ్వు ఎలా ఆపుతావు? సో దాన్ని ఆపలేడు. కాబట్టి కుంకి ఎలిమెంట్స్ వచ్చిన ఏనుగుల్ని తరిమే కార్యక్రమం మాత్రమే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఓకే, అప్పటికి కూడా మనం అప్రిషియేట్ అయితే చేయాలి, ఈ మాత్రం చొరవ తీసుకున్నాడని. కానీ అసలు ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు. ఎందుకంటే దశాబ్దాలుగా ఏనుగులు వస్తూనే ఉన్నాయి. పౌర హక్కుల సంఘం దీని మీద బాలగోపాల్ అప్పట్లో ఆయన నిరంతరం కుప్పంలో ఆయన తిరిగినన్ని ఊరు తిరుగుండరు. ఆయనే ఏనుగుల రాజ్యం బుక్ కూడా ఆయనే రాశారు. ఓకే, సో అప్పుడు ఆయన కూడా సజెస్ట్ చేసింది ఏమంటే, మూల సమస్యకి పరిష్కారం కనిపెట్టకుండా ఏనుగులను ఎలా తరమాలో మాత్రం ఆలోచిస్తే కుదరదు. ఎందుకంటే అవి వస్తూనే ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే వాటి నేచురల్ హ్యాబిటేట్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. అక్కడ వాటికి ఫుడ్ దొరికితే, అక్కడ డిస్టర్బెన్స్ లేకపోతే రావని. అందుకనే ఇప్పుడు అడవుల్లో కొంత అభయారణ్యాలు ప్రకటించి అక్కడికి ఈవెన్ షూటింగ్లు కూడా ఈ మధ్య దట్టమైన అడవుల్లో పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మన వాళ్ళు వెళ్ళి అక్కడ సౌండ్ క్రియేట్ చేసి బాంబులు వేయించి ఇవి చేసి వాటిని డిస్టర్బ్ చేస్తున్నారు. సో అవి నేచురల్గా గ్రామాల మీదకి వస్తున్నాయి అన్నమాట, దగ్గరగా ఉన్న గ్రామాల మీదకి. సో ఇది మేజర్ ప్రాబ్లం.